హాయ్ ఫ్రెండ్స్, నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో సోనీ లివ్ ఒరిజినల్స్ నిర్మించిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 ఈ రోజు రిలీజ్ అయింది. 7 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సీజన్ లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రాన్ని భారతదేశం ఎలా పొందింది, దానికోసం ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారు, గాంధీ ఏం చేశాడు, బోస్ ఏం చేశాడు, ఇవన్నీ చూపిస్తారు. ఈ సీజన్ లో స్వతంత్రం వచ్చాక భారతదేశం 2 ముక్కలుగా, ఒకటి పాకిస్తాన్, రెండవది హిందుస్థాన్ గా ఎలా మారింది, దానికోసం సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ, గాంధీ ఈ ముగ్గురు ఏం చేశారు, మరో పక్క 55 కోట్ల రూపాయల కోసం గాంధీ ఎందుకు నిరాహార దీక్ష చేశాడు, పాకిస్తాన్ కి డబ్బులు ఇచ్చినా సరే గాంధీని ఎలా చూసింది, గాంధీని ఎంతలా అవమానించాడు జిన్నా, ఇవన్నీ చూడాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. గాంధీ మరణంతో ఈ సిరీస్ కూడా పూర్తయినట్లు చూపిస్తారు. అద్భుతంగా చిత్రీకరించారు నిఖిల్ అద్వానీ. ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సీజన్ లో 6 ఎపిసోడ్లు మొత్తం ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య జరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది వెబ్ సిరీస్ అంతా. అయినా వాళ్ళిద్దరూ గాంధీ గారు చెప్పినట్లు భారతదేశం అనే ఎడ్ల బండికి అటు ఇటు ఉన్న 2 ఎడ్లలాగా ఇద్దరు కలిసి ఒకే దారిలో వెళ్తే దేశాన్ని కూడా ముందుకు నడిపించవచ్చు. అదే అటు ఇటు వెళ్తే ఏం జరుగుతుందో ఈ వెబ్ సిరీస్లో చూపిస్తారు. గాంధీని చంపడానికి గాడ్సే కాకుండా మరికొంతమంది ప్రయత్నించడం, వాటిని కూడా ఈ వెబ్ సిరీస్లో చూపించడం జరుగుతుంది. అలాగే మహమ్మద్ అలీ జిన్నా మరణానికి కారణమైన అసలు విషయం ఏంటో కూడా ఈ సిరీస్లో చూపిస్తారు. ఫోటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పాత్రలో సిద్ధాంత్ గుప్తా, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పాత్రలో చిరాగ్ వోరా, సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో రాజేంద్ర చావ్లా, మహమ్మద్ అలీ జిన్నా పాత్రలో అరిఫ్ జకారియా అద్భుతంగా చేశారు. వాళ్ళందరూ కూడా సూపర్గా చేసి ఎక్కడో నిలబెట్టారు. లియాఖత్ అలీ ఖాన్ పాత్రలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా రాజేష్ కుమార్ కూడా సూపర్గా చేశాడు. నిఖిల్ అద్వానీ ఈ వెబ్ సిరీస్ని ఎక్కడ బోర్ కొట్టించకుండా తీశారు. భారతదేశ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా చూడాలి. సిక్కులకి ముస్లింలకి మధ్య పెట్టిన అల్లరి, భారతదేశ విభజన జరిగినప్పుడు ధనాన్ని, సైనికుల్ని ఎలా పంచుకున్నారు, ఇవన్నీ కూడా చక్కగా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఫస్ట్ సీజన్లో అక్కడక్కడ స్లో ఉన్నా సరే ఈ సీజన్లో స్లో అనేది ఉండదు. చక్కచక్క సాగుతాయి 7 ఎపిసోడ్లు. ఖచ్చితంగా చూడండి. తెలుగు డబ్బింగ్లో చక్కగా రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ప్రతి పాత్రకి ఆ పాత్ర ఏజ్కి తగ్గట్టు సరిగ్గా సరిపోయే గాత్రం ఉన్న వ్యక్తులతో డబ్బింగ్ చెప్పించడం విశేషం. ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాలు పైగా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?